గత కొన్ని రోజులుగా నేను ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల మీద వాళ్ళ నియోజకవర్గంలో పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడిన మాటల పట్ల ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజులుగా దీని చుట్టూతా నడుస్తున్న డ్రామా అందరూ చూస్తున్నారు. నేను ఏ నియోజకవర్గాల్లో అయితే ఆ ఎమ్మెల్యేల గురించి స్థానికంగా ప్రజలు మాట్లాడిన మాటలైతేనేమి, వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ అయితేనేమి గురించి ఎమ్మెల్యేల గురించి పబ్లిక్ మీటింగ్స్లో చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు అవినీతి చేశారని, ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేశారని, ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు చేస్తున్నారని, మాఫియాలు చేస్తున్నారని మేము పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే తప్పట. వాళ్ళు అవినీతి చేస్తే తప్పు లేదట, మేము అవినీతి గురించి మాట్లాడితే తప్పట. వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే తప్పు లేదట, మేము ఆ హామీలు ఎందుకు నిలబెట్టుకోలేదు అని అడిగితే తప్పట. ఒక నీతిమాలిన మంత్రి మరదలు అని నన్ను అంటే తప్పు లేదట, ఎవడ్రా నీకు మరదలు అని నేనంటే తప్పట. ఇవన్నీ తీసుకెళ్ళి ఉమ్మడిగా ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనిస్తే, ఒక మహిళను ఎదుర్కోలేక ఇంతమంది ఎమ్మెల్యేలు ఏకమయ్యి స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయ్యా, ఈ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం, మీ ఐకమత్యం ఏదో మీ జిల్లా వాసుల మీద, మీ జిల్లా కోసం ఎందుకు లేదు ఈ ఐకమత్యం? ఒక మహిళను నేను అడిగిన మీ నియోజకవర్గాలలో మీరు సమాధానం చెప్పుకోలేక అందరూ ఒకటై ఏకమత్యంతో నా మీద ఫిర్యాదు ఇచ్చారు కదా. మళ్ళీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో ముఖ్యమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఎందుకు మీరెప్పుడు ఒకటిగా ఐకమత్యంగా ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు? మీరు పాలమూరు బిడ్డలైతే, మీరు నిజంగానే పాలమూరు ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అయ్యామే, మంత్రులు అయ్యామే అన్న సోయం మీకుంటే కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా 8 ఏళ్లగా ఒక ప్రాజెక్టు పూర్తి కాకపోతే మీకు మాట్లాడాల్సిన బాధ్యత లేదా? మీకు ఒకటై పోరాడాల్సిన బాధ్యత లేదా? ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారే చేయాలనుకున్న ప్రాజెక్టు. 35,000 కోట్లతో రాజశేఖర్ రెడ్డి గారు చేయాలనుకుంటే దాన్ని కేసీఆర్ గారు రీడిజైనింగ్ పేరుతో 55,000 కోట్లకు పెంచారు. తెలంగాణ వచ్చిన మొదట్లోనే ఇది మనం మొట్టమొదటి ప్రాజెక్ట్ అని చెప్పిన కేసీఆర్ గారు ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ తీసుకుంటానన్న కేసీఆర్ గారు, 3 ఏళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ గారు, అవసరమైతే ఇక్కడే కుర్చీ వేసుకుని కూర్చొని కట్టిస్తానన్న కేసీఆర్ గారు 8 సంవత్సరాలైనా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించారు తప్ప ప్రాజెక్టు కాస్ట్ మాత్రం దాదాపు డబుల్ అయింది. మరి 55,000 కోట్లకు మీరు ప్రాజెక్టు కాస్ట్ను పెంచారు. అంత ప్రాజెక్టు కాస్టులో మీరు కమిషన్లు తీసుకున్నారు, 17,000 కోట్లు ఖర్చు కూడా పెట్టారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును అటకెక్కించారు. మరి ఈ ఎమ్మెల్యేలు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదు కేసీఆర్ గారు అని కనీసం ఒక్కసారైనా ఒక్కటిగా నిలబడి ఏకమై ఐకమత్యంతో ఎప్పుడైనా పోరాటం చేశారా పాలమూరు ప్రజల కోసం? ఎప్పుడైనా కానీ ఈ ఎమ్మెల్యేలు కనీసం కొట్లాడలేకపోతే, పోరాటం చేయలేకపోతే కనీసం ఒక రిప్రజెంటేషన్ అన్నా కనీసం ఇచ్చారా? కనీసం నోరిప్పి మాట్లాడారా? అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చారా? ఏది నోరు కూడా మేము ఇప్పలేము మా దొర ముందరా అని మీకు అనిపిస్తే కనీసం ఎప్పుడైనా మాలాగా ఇలా నల్ల బ్యాడ్జులైనా వేసుకొని మీ నిరసనైనా తెలియజేశారా? ఇంత చేతగాని దద్దమ్మలే ఈ ఎమ్మెల్యేలు కనీసం పాలమూరు జిల్లా ప్రజలకు ఓట్లేస్తే వీళ్ళు ఓట్లేస్తే గెలిచారు కదా మీరు,
ఆ మాత్రం ఇంగితం ఆ మాత్రం కృతజ్ఞత మీకు లేదా? పాలమూరు బిడ్డలు కదా మీరు. 12,30,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కదా ఇది. మరి ఒక్కసారైనా ఎందుకు మాట్లాడలేదు అని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యేలంతా సిగ్గు లేకుండా ఒక మహిళను నన్ను ఒంటరిగా ఎదుర్కోలేక మీరంతా కలిసికట్టుగా వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తారా? నా మీద ఎంక్వైరీ చేయమని అడుగుతారా? చేయండి. ఏం ఎంక్వైరీ చేస్తారు? మీకు దమ్ముందా? ఎంక్వైరీ చేసే దమ్ముందా? నేను చేసిన ఆరోపణల మీద మీరు ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేస్తారా? మీకు దమ్ముందా? మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేసుకునే దమ్ముందా? కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అవినీతి జరిగింది అనే ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా? మిషన్ భగీరథలో ఎంత అవినీతి జరిగింది అని ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇన్నేళ్ళైనా కూడా ఎందుకు పూర్తవ్వలేదు ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లే ఇవ్వలేదు. ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? చిన్న దొర కంపెనీలు ఫీనిక్స్తో సహా మిగతా కంపెనీలు అన్ని మీద, వాళ్ళ అవినీతి మీద, వాళ్ళ బినామీల మీద ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? కేసీఆర్ గారి బిడ్డ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అవి ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? ఏం దమ్ముంది? ఎంక్వైరీ చేసే దమ్ముందా? నిజాయితీగా ఎంక్వైరీ చేసే దమ్ము ఈ కేసీఆర్ గారికి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఉందా? నా మీద ఎంక్వైరీ చేస్తారా? చేయండి. ఏం ఎంక్వైరీ చేస్తారు? ఎక్కడికి రమ్మంటారు? రమ్మనండి. అసెంబ్లీకి రమ్మంటారా? రమ్మనండి. వస్తా, తలెత్తుకొని వస్తా, మార్చు చేసుకుంటూ వస్తా. అసెంబ్లీలోకి రమ్మంటారా? అసెంబ్లీ ముందరికి రమ్మంటారా? వచ్చి కూర్చోమంటారా? అక్కడ మీరు డేట్ ఇస్తారా? నన్ను డేట్ ఇమ్మంటారా? ఎప్పుడు రమ్మంటారో చెప్పండి. మీకు దమ్ముంటే ఎంక్వైరీకి రమ్మని చెప్పండి. నన్ను సిగ్గు లేకుండా ఒక మహిళ వాళ్ళ తప్పుని ఎత్తి చూపితే మీరు నా మీద ఎంక్వైరీ చేయమంటారా? మీ నియోజకవర్గాలలో మీరు ఏ అవినీతి చేస్తున్నారో దాని మీద ఎంక్వైరీ ఫేస్ చేసే దమ్ముందా ఈ ఎమ్మెల్యేలకు, ఈ మంత్రులకు? ఏమాత్రం లేదు. పైగా నా మీద ఎంక్వైరీ చేయమంటారా? సిగ్గుండాలి చేతగాని దద్దమ్మలకు. ఇది జరిగినప్పటి నుంచి, వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఇక పుకార్లు షికార్లు. ఒకసారేమో స్పీకర్ గారు నన్ను రమ్మంటారని, ఇంకోసారేమో ఎంక్వైరీ చేస్తారని, ఇంకోసారేమో జైల్లో పెడతారని, ఇంకోసారేమో పాదయాత్ర ఆపుతారని, ఇలా రకరకాలుగా పుకార్లు పుట్టించారు. అప్పటి నుంచి ఈ పుకార్లు ఇలాగే షికార్లు చేస్తూనే ఉన్నాయి. మొన్న మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం దీక్ష చేస్తే ఈ ఎమ్మెల్యేలు, మైండ్ యూ, ఈ ఎమ్మెల్యేలు ఎవరే కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కొట్లాడింది లేదు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదు అని 24 గంటలు దీక్ష చేసింది ఎవరు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. చేతగాని ఈ ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా ఈ ప్రాజెక్టు కోసం కొట్లాడకపోతే మేము పాలమూరులో నడుస్తున్నంతసేపు ఈ నల్ల బ్యాడ్జీలు వేసుకొని మేము నిరసన తెలియజేస్తూ 24 గంటల సేపు మెతుకు అన్నం ముట్టుకోకుండా నిరాహార దీక్షలు చేసింది ఎవరు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ప్రజలందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తీరా చూస్తే వీళ్ళు ఎంక్వైరీ చేయమనింది నా మీద. సరే, బాగానే ఉంది. వీళ్ళకి 2000 కిలోమీటర్లు ఒక మహిళ పాదయాత్ర చేసి లక్షల మందిని కలిసి లక్షల మందికి వాళ్ళ కష్టాలు విని మీ కష్టాలకు మేమున్నాము, మేము భరోసాగా మీ పక్షాన మేము పోరాటం చేస్తున్నాము అన్న భరోసా కల్పించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. 2000 కిలోమీటర్ల పాదయాత్ర ఇంత సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రజల నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఆదరణ వస్తుంది, లభిస్తుంది అన్న విషయం కేసీఆర్ గారికి అర్థమైంది. కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుంది అన్న విషయం కూడా కేసీఆర్ గారికి అర్థమైంది. వైఎస్ షర్మిల అనే వ్యక్తిని ఇప్పుడు అడ్డుకోకపోతే ఇక ఎప్పటికీ అడ్డుకోలేము అన్న విషయము అర్థమైంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఇప్పుడు కట్టడి చేయకపోతే ఇంకా ఎప్పటికీ కట్టడి చేయలేము అన్న విషయం కూడా అర్థమైంది. కనుకనే మమ్మల్ని అరెస్ట్ చేయాలని, ఈ పాదయాత్రను ఆపాలని చాలా స్ట్రాటజిక్గా, చాలా ఇంటెన్షనల్గా ఈ స్పీకర్లు, ఎమ్మెల్యేల డ్రామా జరిగింది. వీళ్ళందరూ వెళ్ళి నా మీద కంప్లైంట్ చేయడము, స్పీకర్ గారేమో అవును నిజమే మీకు చాలా అన్యాయం జరిగింది,
నేను తప్పకుండా ఎంక్వైరీ చేస్తాను, నేను యాక్షన్ తీసుకుంటాను అని ఆయన హామీ ఇవ్వడం. ఇదంతా చాలా ఇంటెన్షనల్గానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కట్టడి చేయడానికి, వైఎస్ షర్మిలను పాదయాత్రను ఆపడానికి చేస్తున్న కుట్ర. ఇక నెక్స్ట్ స్టెప్ కూడా అదే కాబోతుంది. నన్ను అరెస్ట్ చేసి ఈ పాదయాత్రను ఆపే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే అంతకు మించి కేసీఆర్గా తెలిసిన రాజకీయాలు లేవు. ఎవరైనా గొంతెత్తితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని కట్టడి చేయాలి. కానీ వైఎస్ షర్మిల ఇక్కడ ఎవ్వరికీ భయపడేది కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.